హలో ఎవరివన్, ఈరోజు టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఆపరేటర్స్ గురించి క్లారిటీ తెలుసుకున్నాం. సో టుడే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏదైతే మనం డెసిషన్ తీసుకోవాలంటే ఒక కండిషన్ అనేది అప్లై చేసుకుంటాం కదా, దాన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటాము. దాంట్లో టైప్స్ వచ్చేసి ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, దీంట్లో వచ్చేసి 4 టైప్స్. సో ఇఫ్, ఎల్స్ అండ్ ఎలిఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇఫ్ కండిషన్. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ది కండిషన్ ఇస్ ట్రూ. ఎప్పుడైతే ఒక కండిషను ఆ స్టేట్మెంట్లో ట్రూ అయితే, ఓకేనా, ఆ పర్టికులర్గా అది ట్రూ అయితేనే మనం ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే మనం స్క్రీన్ మీద ఎటువంటి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వదు. బికాస్ ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రైట్ మీన్స్ ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్. ఓకే, సో స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, ఓకే, కాలన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే, చాలా మ్యాండటరీ. సో ఇది దాని తర్వాత స్టేట్మెంట్ అంటే ప్రింట్లో ఏ స్టేట్మెంట్ రాసినా సరే ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్. ఓకే, సో హియర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఏజ్ అనేది 18గా తీసుకున్నాడు. సో ఇక్కడ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, ఓకే, కాలన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ప్రింట్ వచ్చేసి ఎలిజిబుల్ టు ఓట్. సో 18 అనేది వాడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏజ్ ఒక కండిషన్ రాశాడు. ఇక్కడ ఒక కండిషన్, ఇది కండిషన్, ఓకేనా. సింటాక్స్లో ఆల్రెడీ చూసారు ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. సో కండిషన్ వచ్చేసి ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి అంటే ఏజ్ అనేది వాడు ఈక్వల్ టు 18 అండి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో స్టేట్మెంట్ అనేది ట్రూ. సో కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి ఎలిజిబుల్ టు ఓట్ అని వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో మనకి స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా ప్రింట్ అవుద్ది, ఓకేనా. ఒకవేళ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ నాట్ ప్రింట్ ఆర్ డిస్ప్లే ఎనీ అవుట్పుట్. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, ఓకేనా. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఫాల్స్ అయితే ఎటువంటి స్టేట్మెంట్ ప్రింట్ చేయదని. సో ఎల్స్ వచ్చేసి దానికి ఎప్పుడైతే ఫాల్స్ అనేది వస్తుందో మనకి ఇఫ్ స్టేట్మెంట్లో అప్పుడు ఆ టైంలో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఓకేనా. సో ఎల్స్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ అయితే మనకి ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎల్స్కి ఎటువంటి కండిషన్ ఉండదు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇఫ్ కండిషన్లో ఫాల్స్ వస్తే ఎల్స్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఎల్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ సపోజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 16 అన్నాం. సో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మనకి ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 అన్నాడు, ఇక్కడ 18 అన్నాడు. సో ఇక్కడ మనం ఇచ్చుకుంది ఎంత 16. సో 16, సో ఫాల్స్ ఇది స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్లో ఫాల్స్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎల్స్కి వెళ్ళిపోద్ది. సో ఎల్స్లో ఏముంది, నాట్ ఎలిజిబుల్. సో ఇది ప్రింట్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాల్ అనేది మ్యాండటరీగా. ఇండెంటేషన్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇండెంటేషన్ అంటే ఎప్పుడైతే నువ్వు ఒక స్టేట్మెంట్ రాస్తావు, ఒక సింటాక్స్నే ఫాలో అవ్వాలి. సింటాక్స్ ఏంటి, ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టేట్మెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో పర్టికులర్గా ఒక గ్యాప్స్ కానీ స్పేస్ కానీ మెయింటైన్ చేస్తూ సింటాక్స్ని సాటిస్ఫై చేసుకుంటూ రాస్తే దాన్ని ఇండెంటేషన్ అంటాము, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్ మస్ట్ బి ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా. ఆ కండిషన్ అనేది ఐదర్ ఫాల్స్ అయినా అవుతుంది, ఐదర్ ట్రూ అయినా అవుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ కండిషన్ స్టేట్మెంట్, ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎప్పుడైతే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 16, పైన ఎగ్జాంపుల్ రాసుకుంటాం మనం. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18, కాలన్ ఇంపార్టెంట్. సో ప్రింట్ ఎలిజిబుల్, జస్ట్ ఎలిజిబుల్, ఎల్స్ ప్రింట్ నాట్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి జస్ట్ ఒక లైన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18
కాలన్ ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఓకేనా, ఇది కండిషన్ 1. సో ఈ కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అన్నాము, బట్ ఇచ్చిందంత 16. సో ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ. ఓకేనా, సో అప్పుడు ఇదేంటి ఫాల్స్ కిందకి వెళ్ళిపోతుంది కదా. సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ప్రింట్ చేయదు. సో నెక్స్ట్లో ఉన్న ఎల్స్ కండిషన్కి వెళ్ళిపోయి ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి, నాట్. సో అవుట్పుట్ వచ్చేసి మనకి నాట్ అని ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి సో ఎలిఫ్ స్టేట్మెంట్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ లాగే ఎప్పుడైతే మనము మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలన్నా ఓకేనా, అండ్ ఇఫ్ కండిషన్ ఒకటే మనం ఒక కండిషన్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటి, ఇఫ్ ఒక కండిషన్ 1 అండ్ ఎలిఫ్లో కండిషన్ 2 చెక్ చేస్తాము. ఒకవేళ కండిషన్ 1 కండిషన్ 2 ఫాల్స్ అవుతే మనకి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఇది ఒకటే పని ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో కానీ ఎలిఫ్ స్టేట్మెంట్లో కానీ ఏదైతే ఫాల్స్ వస్తుందో ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ ఏంటి అంటే ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంటే ప్రింట్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ హియర్. ఎలిఫ్ అంటే ఎలిఫ్ మీన్స్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది. సో ఇప్పుడు వచ్చి సింటాక్స్ చెప్పుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 75. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. సో కాలన్ ఇంపార్టెంట్. సో ప్రింట్ గ్రేడ్ ఏ అండ్ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ప్రింట్ గ్రేడ్ బి అండ్ ఎల్స్ వచ్చేసి గ్రేడ్ సి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 75 అనేది ఈక్వల్ ఉందా లేదు చూసుకో. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఓకేనా. సో ఎప్పుడైతే మనకి మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నాయా లేవు, సో ఇది ఫాల్స్. సో ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 ఓకే, సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఫాల్స్. స్టేట్మెంట్ వచ్చేసి మనకి గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే నెస్టెడ్ ఇఫ్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఓకేనా. ఇఫ్ కండిషన్లో నెక్స్ట్ అనదర్ ఇఫ్ రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాము. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఏంటి అంటే మెయిన్ డెఫినేషన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్. ఓకే, ఒక ఇఫ్లోనే ఇంకో ఇఫ్ ఉండటం దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాము ఓకేనా. సో సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ 1 ఇఫ్ కండిషన్ 2 ఓకేనా. ఇక్కడ మన స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 60 ఓకే. సో ప్రింట్ ఎలిజిబుల్. సో ఎప్పుడైతే మనకి గ్రేటర్ దాన్ 18 అన్నాడు, సో ఇది ట్రూ ఓకేనా. సో ట్రూ. సో ఇక్కడ ఏమైందంటే ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 60 లెస్ దాన్ 60. సో ఇక్కడ ఏమైంది ఎలిజిబుల్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సో ఇఫ్ కండిషన్లో మల్టిపుల్గా మనం చెక్ చేసుకుంటూ ఇన్సైడ్లోనే కండిషన్లోనే మనం ఇంకో ఇఫ్ రాసుకుంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎలిఫ్ కెన్ బి యూజ్డ్ మల్టిపుల్ టైమ్స్ ఓకేనా. మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలంటే మనం ఎలిఫ్ వాడతాము. మీకు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రేటెస్ట్ ఆఫ్ 3 numbers బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ చెకింగ్ ఎలిఫ్ ఓకే. ఎల్స్ ఈజ్ ఆప్షనల్. ఎల్స్ అనేది మనము ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మనం జస్ట్ ఆప్షన్ కింద మనం వాడుకుంటాము. ఇండెంటేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే సింటాక్స్ అనేది పర్ఫెక్ట్గా వాడితే అప్పుడు మనకి ఎర్రర్ అనేది రేజ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హియర్ అండ్ subscribe my channel, share and like. Thank you.